అదే మేడం, చాలా మంది ఈ స్కీమ్స్ కి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అవునండి, భయం అనేది ఫస్ట్ టైం చేస్తే నిజంగా అందరికీ భయం ఉంటుందండి. చాలా మంది ఇవే క్వశ్చన్స్ మాకు అడుగుతూ ఉంటారు. మేడం, ఏ స్కీమ్ లో పెడతారు? ఇది బ్యాంకుకి సంబంధించి ఉంటుందా? డబ్బులు ఏమైనా అయితే ఏం జరుగుతుంది? దీనికి రిస్క్ ఉంటుందా అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. మేము ఏం చెప్తామంటే, మీరు ఒక 5,000 చిట్టేస్తున్నారు, అందులో 2,000 ఇక్కడ పెట్టి చూడండి. ముందైతే మీ భయం అయితే పోతుంది కదా. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు భయం ఉంటుంది. ఒకసారి అలవాటు అయింది అనుకోండి, ఒక 1 year అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది కదా, ఆహా మేము చెప్తుంది నిజమా కాదా. కొంత అమౌంట్ అయితే డైవర్ట్ చేయండి. ఇప్పుడు చాలా మంది మేము చూస్తాము 20,000 చిట్ కడుతూ ఉంటారు, 10,000 చిట్ కడుతూ ఉంటారు. మేము ఏమంటామంటే అట్లీస్ట్ ఒక 2-3,000 ఇటు డైవర్ట్ చేసి చూడండి, మీకు ఆ భయం అంటూ పోతుంది. పెట్టలేనంత వరకు భయమే కదండి. అందులో మనం తెలుసుకుని అందులో మనం వెళ్తూ ఉంటే మనకి ఆ భయం అనేది పోతుందండి. సో డెఫినెట్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ ద పీపుల్. కొంచెం ట్రస్ట్ అనేది ఉండాలి. అది తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత స్లోగా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. మీకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, ఆ విషయం మీద మీకు నెమ్మదిగా తెలిసింది. ఎందుకంటే నవ్ డేస్ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవాలండి. అంటే తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాము, ముందంతా వాడేవాళ్ళమా? ఫేస్బుక్ వాడుతున్నాము, ఇప్పుడు అలా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం కదా, స్లోగా అడాప్ట్ చేసుకుంటున్నాం కదా. అలానే ఇవి కూడా నెమ్మదిగా అడాప్ట్ చేసుకుంటే తప్పదండి. ఇంకా లేదు అనుకుంటే మనం చెప్పుకున్నట్టుగా మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరగడం అనేది చాలా కష్టం. అంటే మోసాలు ఈజీగా అయిపోతాయి అంటారుగా మేడం, అది ట్రూయే కదా? భయం అంటే డెఫినెట్గా అండి. అంటే మీరు వెళ్ళే వాళ్ళ దగ్గర మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు. డెఫినెట్గా దట్ రియల్లీ మేక్స్ ఒక్కసారి సెకండ్ దాని ఒపీనియన్ అనేది మంచిదండి. ఇప్పుడు మీరు ఒకరిని బిలీవ్ చేశారు, వాళ్ళు ఒకటి మీకు చెప్పారు, ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, దాని గురించి రీసెర్చ్ చేయండి. హడావిడిగా వాళ్ళు ఏదో మీకు ఫోర్స్ చేస్తున్నారు కదా అని వెంటనే చెక్ ఇచ్చేయడం, దాన్ని వెనక ముందు ఆలోచించకుండా వెంటనే ఆ ప్రోడక్ట్ని కొనేయడం, అది ఒక కమిట్మెంట్ కదా. ఈ ఇయర్తో పోదు, అది అట్లీస్ట్ ఒక 10 years కట్టాల్సి ఉంటుంది. ఆ స్కీమ్స్ ఏవైనా మీరు ఏదైనా తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి, హడావిడిగా వెళ్లకుండా దాని మీద రీసెర్చ్ చేయండి, దాని గురించి తెలుసుకోండి. దాని గురించి లేదు అంటే మా దగ్గరికి రండి, మేడం ఇది మంచిదా, ఈ ప్రోడక్ట్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, సో అడ్వైజరీ ఫీజ్ ఎంత అవుతుంది, బట్ ద అడ్వైజ్ వాట్ వీఆర్ గివింగ్ దట్ విల్ హెల్ప్ యూ లాట్ టు సేవ్ ద మనీ. ఒక్కసారి మీరు ఎవరైనా చెప్పనియండి, వినండి, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే సో దట్ యూ కెన్ సేవ్ ద మనీ. అలాగే ఫోన్లో కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి, అవి నమ్మొచ్చు అసలు మేడం? దట్స్ వెరీ రాంగ్ అండి. అంటే ఇప్పుడు ఫోనుల్లో మెసేజ్ వస్తున్నాయంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారో మీకు తెలియదు. అది చాలా మంది ఎక్కువగా మేము గమనించేది స్టాక్ మార్కెట్ గురించి కాల్స్ ఎక్కువ వస్తాయండి. మీకు ఇంత పెట్టండి, ఎవ్రీ మంత్ 30% ఇచ్చేస్తాము, 40% ఇస్తాము. అది ఎక్కువగా మనకి నార్త్ సైడ్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మేము చూసామండి. అవన్నీ మీరు నమ్మొద్దండి. వాళ్ళు మేబీ ఒక 2-3 times ఇవ్వచ్చు, ఆ తర్వాత వాళ్ళు మీరు చూడలేదు, ఓన్లీ ఫోన్ ద్వారానే కదా. మీరు ఆఫీస్ ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మీరు మా ఆఫీస్కి రావచ్చు, మీరు చూడొచ్చు అవన్నీ. అందులో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ ఆఫీస్ ఎక్కడ? వాళ్ళని అప్రోచ్ అవ్వగలరా మీరు? ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారా? కస్టమర్ కేర్కి వెళ్తుంది కాల్, వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారా? ఆ తర్వాత కాల్ పిక్ చేయకపోతారు, మీరు వెళ్ళగలరా? చాలామంది ఇలా మనీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇలా మీకు మంత్కి 20% ఇస్తాము, 30% ఇస్తాము అని చెప్పేసి చేసేవాళ్ళు చాలామంది మనం రోజు టీవీలో కూడా చూస్తూ ఉన్నాము. ఇలాంటి స్కీములు నమ్మొద్దు అని. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైతే ఎక్కువ రిటర్న్ ఇచ్చి రిస్క్ లేదు అంటారంటే వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే రిటర్న్ ఎక్కువ ఉంది అంటే రిస్క్ ఉంటుందా? అంతే కదా. సో అలా అంటే రిస్క్ లేదు, రిటర్న్ అంత ఎక్కువ ఇచ్చారు అంటే మీరు బిలీవ్ చేయొచ్చా? అక్కడే మీకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అనేది. ఎవరైతే రిస్క్ తక్కువ చెప్పి రిటర్న్ ఎక్కువ చెప్పారో డెఫినెట్గా దట్ ఈజ్ ఏ రాంగ్. రిస్క్ మీకు రిటర్న్ ఎంత ఎక్కువ ఉంటుందో అంత రిస్క్ ఉంటుందని ఆలోచించాలి. మీకు ఎప్పుడైతే వాళ్ళు ప్రతి మంత్ మీకు 3%, 4% ఇస్తున్నాము అంటే ఇయర్కి ఎంత ఇచ్చినట్టు? వాళ్ళు ఆల్మోస్ట్ 40% ఇస్తున్నారు. 40% రిటర్న్ వస్తుందంటే రిస్క్ ఎంత ఉంటుంది? బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తున్నారు. వాళ్ళు 5%, వీళ్ళు 40% ఇస్తున్నారంటే రిస్క్ లేకుండా ఇస్తారా? డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించాలి, అంత రిటర్న్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీకు రిస్క్ లేకుండా ఉంటుందా? సరే మాకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉందంటే పెట్టండి, దట్స్ ద ఓన్లీ వే. మీకు రిస్క్ టేకింగ్ ఒకసారి చూడాలి ఏమో అని అనుకుంటున్నారా? చూడండి.
ఇంకా మనీ లాస్ తప్ప ఇంకేం ఉండదు. ఇంకేమీ ఉండదు. రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారైతే వెళ్ళండి. లేదు ఒకసారి ఆలోచించి ఇంత రిస్క్ ఉంది, ఇంత రిటర్న్ ఇంత ఉంటుంది అనేది మీకు ఒకసారి రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటాం మేము దాన్ని. రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే హై రిస్క్ హై రిటర్న్, లో రిస్క్ లో రిటర్న్, అంతే కదా. దాట్స్ హౌ యూ నీడ్ టు అనలైజ్ అండి. ఏమైనా కాల్స్ వచ్చినా ఏం వచ్చినా మీరు ఎట్లా ఇస్తారు, ఇంత తక్కువ రిస్క్కి అంత హై రిటర్న్ ఎక్కడ వస్తుంది మీరే అడగండి వాళ్ళని. మీరు అడిగే క్వశ్చన్స్, మీ నాలెడ్జ్, ఇప్పుడు మీరు సుమన్ టీవీ కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, మీరు కూడా నాలెడ్జ్ని పెంచుకోండి. పెంచుకుంటే మీరు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడగొచ్చు. అడిగితే వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ బట్టి మీకు తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతిసారి మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.